మెడికల్ కాలేజీలు, 18 మెడికల్ కాలేజీలు. నారా చంద్రబాబు నాయుడు ముడ్డి కింద 75 ఏళ్ళు ఉన్నాయి, ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలే. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి సీఎం అయితేనే 18 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాడు. షిప్ ఫోర్ట్లు తీసుకొచ్చినాడు. 45 ఏళ్ళకు పెన్షన్ తెచ్చినాడు. 6 నెలలకు ఒకసారి పెన్షన్ అర్హత కలిగిన అందరికీ పెన్షన్ ఇవ్వగలిగినాడు. గ్రామాల సచివాలయాలు ఏర్పాటు చేయగలిగినాడు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టగలిగినాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో సమానమైనటువంటి హక్కులను, సమానమైనటువంటి ఎదిగే అవకాశాలను ప్రతి పౌరునికి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సంస్కరణలకు, సమాజంలోని మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి ప్రతిబింబం జగన్మోహన్ రెడ్డి. ఇతని తీసుకొచ్చి మీరు హంతకుడు చేయాలని మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారే, ఎక్కడెక్కడ న్యాయం ఉంది మీరు మాట్లాడే మాటలు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు మాట్లాడే మాటలను. ఏ ఒక్క కేసులో జగన్మోహన్ రెడ్డి ముద్దాయో చూపిండబ్బా మీరు? శిక్ష పడే కదా దేవుడు ఎరుగు. ఏ 302లో ఆయన ముద్దాయో, ఏ 307లో ఆయన ముద్దాయో చూపియండి ఆయన మీద. హత్య నేరానికి సంబంధించిన ఆరోపణను ఎదుర్కోలే. మేము ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళం, ఆయన హృదయానికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. నేను కూడా, నాకు ఆయన అంతరంగం అంతా తెలుసు. ఆయన ఇప్పుడు కాదు, ఆయన శ్వాస ఆగిపోయేంత వరకు ఆయన జీవితంలో ఎప్పుడే కానీ హింసను ప్రేరేపించాడు. ఇది రాసి పెట్టుకోండి ప్రజలారా. ఇంకా మీకు సత్యం చెప్తానా, రాయలసీమలో పుట్టినాడు, కడపలో పుట్టినాడు. ఆయన నోటి వెంట బూతు మాట రాదు, బూతు మాట రాదు ఆయనకు. అసలు బూతు పదాలకు అర్థాలు కూడా తెలియవు ఆయనకు. అసలు ఆయనకు నేను చెప్తాను, కడప జిల్లాలో పుట్టాడు, ఆ పదాలకు కూడా అర్థాలు తెలియవు ఆయనకు. చంద్రబాబు నాయుడును, లోకేష్ను కూడా ఎప్పుడే కానీ వాడుని కూడా సంబోధించాడు. ఆయన అంటాడు సంస్కారవంతుణ్ణి, మర్యాద వస్తుని, ప్రజలకు మేలు చేయాలని సంకల్పం ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని తీసుకొచ్చి మీ ఇష్టానుసారం ఏవేవో చేయాలని చూస్తున్నారు. ఇక రాజారెడ్డిని మాట్లాడినారు. ఎస్, నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలోని ప్రజలను అడుగుతానా, ఆ మాటని తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతానా? రాజారెడ్డి గారి కాలము ఒక 40, 50, 60 సంవత్సరాలు వెనక్కి పోదాం. 1980 సంవత్సరం నాటికి ఈ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో, ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో ఆనాటికి 1980కి రాజారెడ్డి కాలం నాటికి నేను అడుగుతా ఉన్నా ఎవరినైనా సరే, రక్తపు మరక చేతికి అంటకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసెంబ్లీ గేటు ఈ చేత్తో పట్టుకునేటోడు ఒక ఎమ్మెల్యేని చూపిస్తావా నాకు? 1980 సంవత్సరం నాటి రాజకీయాలలో ఆనాటి ఎమ్మెల్యేలు, నాయకులకు రక్తపు మరక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటుకోకుండా వాళ్ళ అసెంబ్లీ గేటు తగిలినారేమో నాకు చెప్పమను. మీ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడలే. ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళే, రాజశేఖర రెడ్డి అన్న మనుషులే. అటువైపు కానీ ఇటువైపు కానీ ఫ్యాక్షన్ లీడర్లు కాదా? ఇంటికి కాదు, మనిషికి ముందుండే పేరు ఉంటుంది కదా, రాచమల్లు. అట్లా ప్రతి లీడర్ యొక్క పేరుకు ముందుండే ప్రతి ఇంటి పేరుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర రక్తంతో తడిసిపోయింది ఆనాడు. కారణం, వారసత్వంగా తండ్రులు ఇచ్చినారు. వాళ్ళ నాయన చంపడమో, ఇంకొకరిని చంపడమో, విధులేని పరిస్థితుల్లో కొడుకు దాన్ని వారసత్వంగా తీసుకోవడమో, పగలతోనో, ప్రతీకారాలతోనో, నమ్మిన మనుషుల కోసమో, ఆధిపత్యం కోసమో, రకరకాల కారణాలతో ఆనాడు ఈ 3 జిల్లాలలో కూడా రక్తం పారింది. ఇందులో నేను లేను, నువ్వు లేవు మిత్రులారా. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు. అందరము భాగస్థులమే, అందరము బాధితులమే, అందరము ఈ పాపానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళమే. మరి అట్టేటప్పుడు రాజారెడ్డి ఒక్కడే సమాధానం చెప్పాలన్నా ఈ పాపానికి? రాజారెడ్డికి ఒక్కడే ఫ్యాక్షనిస్టా ఆనాడు? గుల్లకుడి శివాడి కాదా? గుల్లకుడి శివాడి మావాడి. ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం ఫ్యాక్షనిస్ట్ కాదా? దేవగుడి సోదరులు ఫ్యాక్షనిస్టులు కాదా? వరదరాజరెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎంవి రమణారెడ్డి మావాడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల శ్రీరామ్ ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల రవి ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదాపురం సూరి ఫ్యాక్షనిస్ట్ కాదా? మీ చమన్ అనంతపురం జిల్లా, మీ పోతుల సురేష్ ఫ్యాక్షనిస్ట్ కాదా? మా కాటసాని రాంభూపాలరెడ్డి అన్న ఫ్యాక్షనిస్ట్ కాదా? పార్థసారథి రెడ్డి బెజ్జం ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎవరు చూపిండప్ప నాకు ఆనాడు ఫ్యాక్షనిస్ట్ గారి లీడర్లను? మీ ఆగిత్య మాటలు, మీ ఇకారం మాటలు. అసలు మీరు చెప్పే మాటలు ఏంటి ఎట్టుందంటే ప్రజలారా, వీళ్ళు మాట్లాడే మాటలు, రాజశేఖర రెడ్డిను, రాజారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఫ్యాక్షనిస్టులు, నరహంతకులు, ఇట్లా అట్లా ఎట్లున్నాయో తెలుసునా? వీళ్ళు చెప్పేవాళ్ళు చాగంటే అయినట్టు, ఎవరు చాగంటే అయినట్టు,
లేకుంటే గరికపాటి అయినట్టు, లేకుంటే శరణం గచ్చామి బౌద్ధం అయినట్టు, మదర్ తెరీసా అక్కగారికి తమ్ముళ్ళైనట్టు మీ ఈ కారం కూతలు మీరు మాట్లాడేటి. మా పల్లెల్లో సామెత ఉంది, ఎప్పుడు నేను బూతు సామెత కాబట్టి చెప్పకూడదు అనుకుంటానే, బాగుండదు బాధపడతారని చెప్పి మీరు మాట్లాడే మాటలు చెప్పి తీరాల్సి వస్తుంది. మీరు చెప్పే మాటలు ఎట్టున్నాయంటే, మీరు చెప్పే ఈ ప్రవచనాలన్నీ చెప్పేవాడు ప్రవచనం చెప్తే పర్వాలే, చాగంటి చెప్తే ప్రవచనం బాగానే ఉంటుంది, గరికపాటి చెప్తే బాగానే ఉంటుంది. నువ్వు నేను చెప్పకూడదు ప్రవచనం. ఎట్టుంటుంది ప్రవచనం చెప్తే అంటే మా రాయలసీమలో చెప్తారు సామెత, డాష్ పతివ్రత అయితే మొగుని చిన్నాయన అని పిలిచిందంట. ప్రజలారా, డాష్ పతివ్రత అయితే మొగుణ్ణి చిన్నాయన అని పిలిచిందంట. ఇంకా చూడండి అబ్బాయి ఎట్టుంటుందో ఇది, మొగుని చిన్నాయన అని పిలుస్తుందా? ఇంకా పిలిచితే ఇది ఇట్టనే ఉంటుంది. వీళ్ళు చెప్పే మాటలు కూడా, ఈ ప్రవచనాలు కూడా మీ ఇష్టానుసారంగా, మీ నోటికి ఎంత వచ్చే అంత మాటలు మీ ఇష్టానుసారం మీరు మాట్లాడుతూనే ఉండారు. నేను అడుగుతా ఉన్నా, 1991 సంవత్సరంలో రాజశేఖర రెడ్డిని ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఎప్పుడు 1991లో రాజశేఖర రెడ్డిని ఎంపీగా పోటీ చేసినప్పుడు గెలుస్తాడని చెప్పి, ఆయన గెలుపును మీరు నిరోధించాలని చెప్పి, విధులేని పరిస్థితుల్లో గత్యంతరం లేక, ఓడించలేక వాయిదా వేయాలని చెప్పి మీరు కుట్ర పన్ని ఆనాటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పోలంకి వెంకట సుబ్బయ్యను చంపింది ఎవరయ్యా? మర్చిపోయినారా టీడీపీ నాయకులారా? 1991 ఎంపీ ఎలక్షన్లప్పుడు రాజశేఖర రెడ్డిని గెలవకూడదని చెప్పి వాయిదా వేసేదానికోసం పోలంకి వెంకట సుబ్బయ్యను టీడీపీ నాయకులు హత్య చేసినారు. చెన్నూరుకు సంబంధించిన అతన్ని పొలాల వేసిపోయినారు. ఆ కేసులో ముద్దాయిలు ఎవరయ్యా? ఆర్వీఎస్ఆర్ మొదటి ముద్దాయి ఆర్ వెంకట సుబ్బారెడ్డి చెన్నూరు, తులసిరెడ్డి అన్న ముద్దాయి, రామచంద్రయ్య అభ్యర్థి అన్నాడు రాజశేఖర రెడ్డికి పోటీ టీడీపీ తరఫున. రామచంద్రయ్య ముద్దాయి, రామచంద్రయ్య తమ్ముడు శశి ముద్దాయి. అంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు హత్య చేస్తే, ఎన్నికను వాయిదా వేస్తే దాంట్లో ముద్దాయిలు ఎవరంటే మీ సి రామచంద్రయ్య, మీ శశి వాళ్ళ శశికుమారు, తులసిరెడ్డి అన్న, ఆర్వీఎస్ఆర్ ఈరోజు మాతో ఉన్నాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ రహీము. మరి మీరు ప్రవచనాలు చెప్తారబ్బా నాకు తెలియక అడుగుతా. భూమానాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అన్న ఇట్టటోడు నాకు చాలా ముఖ్యంలే. తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షనిస్ట్ కాదా అన్న? తెలుగుదేశం పార్టీలో మొత్తం 1983 తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ఫ్యాక్షనిజం అంతా వచ్చినది. దానికంటే ముందుండే పెద్ద నాయకులు, పూర్వం ఉండే నాయకులంతా ఉత్తములు. ఆ 83 కానుంచే ఫ్యాక్షనిస్టులు అంతా వచ్చినారు. మళ్ళీ ఒక 15 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళ నుంచి ఫ్యాక్షనిజం అంతా తగ్గిపోయింది. ఈ ఫ్యాక్షనిజం తగ్గిపోయేదానికి కారణం రాజశేఖర రెడ్డి అన్న ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికని చెప్పేదానికంటే రాజశేఖర రెడ్డి అన్న ఆలోచన విధానం చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి వచ్చే నాటికి ఫ్యాక్షన్ తగ్గిపోయింది. వ్యవసాయాన్ని ప్రోత్సహించడము, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడము, చదువుకు వ్యవసాయానికి పెద్దపీట వేయడం వలనే ఈ 3 జిల్లాలలో ఫ్యాక్షనిజం తగ్గిపోతూ వచ్చింది. పిల్లలు ఎప్పుడైతే చదువుకున్నారో అప్పుడు మారిపోయింది. మరి ఎట్లా మీరు మాట్లాడతారో నాకైతే అసలు అర్థమే కాదు. ఇంకా ఇంత జరుగుతుంది ప్రజలారా, ఈ సందర్భంగా నాకు ఇంకొక ఉన్నతమైన వ్యక్తి గురించి కూడా నేను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉంది నాకు. మగువ మాంచాల లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఓ అక్క గురించి కూడా మాట్లాడాలి నేను ఇప్పుడు. 4 తరాలను మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, వాళ్ళ నాయన వెంకరెడ్డి, 4 తరాలను మాట్లాడుతున్నారు. ఒక తరం కాదు, 4 తరాలను. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా మాట్లాడుతున్నారు. హంతకులుగా, ఫ్యాక్షనిస్టులుగా, రాజారెడ్డిని దొమ్మిగా, దోపిడీదారునిగా, బంగారు గొలుసులు గుంజకపోయినట్టుగా, జగన్మోహన్ రెడ్డి 18-17 ఏళ్ల పిల్లల గొంతు కోసినట్టుగా ఇన్ని మాట్లాడితే మరి రాజశేఖర రెడ్డి అన్న రక్తం పంచుకున్నా, రాజశేఖర రెడ్డి అన్న ప్రేమను పంచుకున్నా, రాజశేఖర రెడ్డి ఐడియాలజీని, రాజశేఖర రెడ్డి భావజాలాన్ని భుజానికి ఎత్తుకున్నా, నేనే వైఎస్ఆర్కు నిజమైన బిడ్డను, నేనే వైఎస్ఆర్కు నిజమైన వారసురాలని చెప్పే మా షర్మిలక్క ఏడబ్బా?
యాడుండవక్క షర్మిలక్క, మీ నాయన అంటున్నారు, మీ అబ్బని అంటున్నారు, మీ అబ్బ వాళ్ళ నాయన అంటున్నారు, మీ అన్ననంటే వద్దులే నీకు బాధ లేదు. యాడుండవక్క, రావే బయటికి. ఆస్తులు పంచుకున్నావు, రక్తం పంచుకున్నావు, బయటికి రావా? ఆస్తులు పంచుకోకపోయినా, రక్తం పంచుకోకపోయినా, వారసత్వాన్ని పంచుకోకపోయినా మేము వచ్చేది నిజమైన అభిమానులం. రాజశేఖర రెడ్డి అన్నకు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నాం చూడే, మేము నిజమైన అభిమానులం. మరి నువ్వే అడిగినావక్క? ఇంత హీనంగా మీ నాయన మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ అబ్బను మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ నాయన అబ్బను మాట్లాడుతూ ఉంటే నువ్వు బయటికి రావు. ఎందుకు రావు బయటికి? డీజిల్ పెట్రోలు ధరలు పెరిగినాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోనిచ్చి వైఎస్ఆర్ పార్టీలను విమర్శిస్తావా నువ్వు? మీ ప్రభుత్వంలో పెరగలేదా అని మమ్మల్ని మాట్లాడతావా? మా ప్రభుత్వంలో పెరిగినాయని చెప్పి ప్రజలు భావించినారు కాబట్టి మమ్మల్ని ఇంటికి పంపినారు. ఇప్పుడు ప్రభుత్వం ఉండేది చంద్రబాబు నాయుడుది. నువ్వు విమర్శించాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు. ఎవరిని విమర్శిస్తావు? ఆల్రెడీ తోటల్లోకి పోయి జగన్ విమర్శిస్తావు, డీజిల్ బంకులు కాడికి పోయి జగన్ విమర్శిస్తావు, చంద్రబాబు నాయుడు విమర్శించవు. కారణం ములాఖాత్, రహస్య స్నేహం, దాని పర్యవేశానం నీ వంశ చరిత్రను బదారికి ఇడుస్తున్నారు వాళ్ళు. నువ్వేమనుకున్నావంటే టీడీపీ అనే ఒక పుట్టలో పాలు బొచ్చాంది షర్మిలక్క, నాగదేవత ఉంది అనుకుంది. లోపల టీడీపీ అనే పుట్టలో నువ్వు పాలు పోసింది, లోపల ఉండేది నాగదేవత కాదక్క, కాలనాగుంది. అది విషాన్ని చిమ్ముతాంది నీ కుటుంబం మీద, నీ వంశం మీద కాటేస్తాంది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా బదారికి ఇడుస్తాంది. నువ్వు చెలిమి చేసింది ఎవరితో తెలుసునా? నీచులతో చేసినావు, దుర్మార్గులతో చేసినావు. ఈ బుద్ధుడికి నువ్వు బయటికి రాలే, నువ్వు రాలే కనీసం. మరి నీకే కాదు, మా అందరికీ అమ్మతో సమానం విజయమ్మ. మరి విజయమ్మ ఏమైంది? నీకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత లేదా విజయమ్మకు? నీ తండ్రికి జన్మనిచ్చిన తండ్రిని, ఆ తండ్రికి జన్మనిచ్చిన నీ వంశోద్ధారకులను, వంశకు మూల పురుషులను అందరినీ కూడా బజారులకు వచ్చి బజారు లాంటి మనుషులు మాట్లాడుతూ ఉంటే నీవు ఇంకా వాళ్ళతో చెలిమి ఏందిమ్మా అని చెప్పి విజయమ్మ బుద్ధి చెప్పదా షర్మిలక్కకు? నేను అడుగుతా ఉన్నా షర్మిలమ్మను, నీవు సవాసం చేసింది ఇదిగో వీళ్ళతో, నువ్వు రహస్య మిత్రత్వం చేసింది ఎవరితో అంటే వీళ్ళతో. నీ తండ్రిని బజారుకీర్చి, నీ వంశాన్ని బజారుకీర్చి మార్చిన ఈ మనుషులతో నీవు స్నేహం చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. నువ్వు ఇప్పుడైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలా, నీ తండ్రి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్పాలా, మీ అబ్బాయి యొక్క గొప్పతనాన్ని నువ్వు చెప్పాలా. మీ అబ్బా తండ్రిని గురించి మాట్లాడినారు. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, రాజశేఖర రెడ్డి అన్న మానవత్వానికి మారిపేరు. ప్రజలారా, మంచి మనసు కలిగిన మనిషి. ఏ మనిషి కష్టంలో ఉన్నా కానీ ఆయన హృదయం అందరికంటే వేగంగా స్పందిస్తుంది. అసలు అవుట్ ఆఫ్ లైన్, చట్టం అనే లైన్ దాటిపోయి కూడా సాయం చేస్తాడు రాజశేఖర్ అన్న. అందుకే ఈ రోజుకి ఆయన బ్రతికి ఉన్నాడు. ఎన్నో మంచి పనులు చేసినాడు. అసలు ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించేదానికి బీజం వేసిన వాడే రాజశేఖర్ అన్న. వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఈ జిల్లాలలో ఫ్యాక్షన్ లేకుండా చేసిన గొప్ప నాయకుడు. అసలుకు రాంభూపాలరెడ్డికి, బెజ్జం పార్థసారథి రెడ్డికి భయంకరమైన ఫ్యాక్షన్ లీడర్లు. ఎన్ని హత్యలు జరిగినాయి. వాళ్ళకు రాజీ చేసింది ఎవరు ప్రజలారా? ఆ రోజు రాంభూపాలరెడ్డి అన్న కాంగ్రెసు, బెజ్జం పార్థసారథి సత్యంరెడ్డి కొడుకులు తెలుగుదేశం పార్టీ పిలిచి రాజీ చేసినాడు. ఎప్పుడు? ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండేటప్పుడు. తను ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ని పిలిచి ఫ్యాక్షనిజాన్ని వైదొలగండి అని చెప్పి ఒకరికొకరికి నమ్మకాన్ని కలిగించి ఫ్యాక్షన్ రూపుమాపినాడు రాజశేఖర రెడ్డి. వ్యవసాయాన్ని ప్రోత్సహించింది, విద్యను ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి చదువుకో బీజం వేసి ఫ్యాక్షన్ లేకుండా చేసింది రాజశేఖర రెడ్డి అన్న. 108, 104 అంబులెన్సులు, ఉచిత విద్యుత్తు, సంస్కరణలకు మారుపేరు మా జగన్. సమాజంలో మార్పు జరగాలని ఆశించిన వాడు మా జగన్. సమాజంలో అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన ఎదుగుదల కావాలని ఆశించిన వాడు మా జగన్. అందుకే గ్రామాన సచివాలయాలు ఇచ్చినాయి. గాంధీ తాత కన్న కలలు నిజం చేసినాడు సచివాలయం ఏర్పాటు చేసి. ఆరోగ్యశ్రీని ఇంకా పెంచినాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా ఉద్ధరించగలిగినాడు. సచివాలయాలు, వాలంటీర్లు, 6 నెలలకు ఒకసారి పెన్షను, రైతు భరోసా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, 18 మెడికల్ కాలేజీలు, షిప్పులు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు. ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఈ ప్రవచనాలు చెప్పే
ఈ ప్రవచనాలు చెప్పే పెద్దలందరికీ ప్రబుద్ధులందరికీ నా సామెత ఒకటే, డ్యాష్ పతివ్రత అయితే మొగుని చిన్నాయననింది. మీరు మాట్లాడే మాటలు కూడా ఇంతే.